నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి డిఫెన్స్కి సంబంధించినటువంటి న్యూస్ అనమాట. ఈ వీక్ మొత్తంలో జరిగినటువంటి డిఫెన్స్ అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మన యొక్క న్యూస్లో తెలుసుకుందాం. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, CCS అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కోసం నథింగ్ బట్ AMC ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి AMCA అంటే ఏంటి అండ్ CCS అంటే ఏంటి, దీని గురించి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం. CCS వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఎవరి పరిధిలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు AMCAని డెవలప్ చేశారని చెప్పాం. AMCA వచ్చేసి అడ్వాన్స్ మీడియం క్యాబినెట్ ఎయిర్క్రాఫ్ట్, కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. AMC అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. దీన్ని డెవలప్ చేయడం జరిగింది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు డెవలప్మెంట్కి అప్రూవల్ అనేది ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది 5th జనరేషన్ అనమాట. ఇండియా తరపున ఉన్నటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్. అండ్ దీన్ని ఎవరు డిజైన్ చేశారు అంటే దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరంటే DRDO వాళ్ళు ప్లస్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కలిసి ఈ యొక్క AMCAని డెవలప్మెంట్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ ఏజెన్సీ. అండ్ ఈ యొక్క ప్రోగ్రామింగ్ కోసం అంటే నథింగ్ బట్ ఇక్కడ AMCA ఏవైతే ఉందో దానికోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే 15,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించి 5th జనరేషన్కి చెందినటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ కంబాట్ సిస్టమ్స్ని ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది. అండ్ సీ డిఫెండర్స్ 2024 ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అండ్ USA అమెరికా చెందినటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళకి మధ్యన యుద్ధ విన్యాసాలు అనేవి జరిగాయి. సీ డిఫెండర్స్ అంటే ఇది నావికాదళం వాళ్ళు, నావికాదళంలో ఉన్నటువంటి కోస్ట్ గార్డులు ఎవరైతే ఉంటారో ఇండియా తరపున USA తరపున వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటే పోర్ట్ బ్లేయర్లో జరిగింది. పోర్ట్ బ్లేర్ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఈ యొక్క సీ డిఫెండర్స్ 2024 ఎక్సైజ్ అనేది జరిగింది. అండ్ INS కోల్కతా షిప్ ఏదైతే ఉందో, వార్షిప్ ఏదైతే ఉందో అది గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ప్రాంతంలో ఒక మిసైల్ అటాక్లో చిక్కుకున్నటువంటి ఒక పడవ నుంచి సిబ్బందిని రక్షించడం జరిగిందనమాట. ఎందుకు అంటే ఇక్కడ షిప్ ఏదైతే ఉందో అక్కడ ఏ ప్రాంతంలో ఉందంటే గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ప్రాంతంలో చిక్కుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి హౌతీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షిపణి దాడి అనేది చేయడం జరిగింది వీళ్ళ షిప్ మీద. ఆ దాడిలో కొంతమంది చనిపోయారు. మిగిలిన వ్యక్తుల్ని అక్కడ దగ్గరగా మన దేశానికి చెందినటువంటి INS కోల్కతా వార్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడికి వెళ్ళి రక్షణ చర్యల్లో పాల్గొని హెలికాప్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బోట్స్ ద్వారా వాళ్ళకి రక్షణ చర్యలు అనేవి కల్పించి 21 మంది క్రూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకుని రావడం జరిగింది. మన దేశం నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని రక్షించారు. అండ్ ఇది మన దేశానికి చాలా గర్వకారణమైనటువంటి విషయం. డిఫెన్స్కి సంబంధించినటువంటి న్యూస్లో మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక ఎక్స్పోని నథింగ్ బట్ డిఫెన్స్ కనెక్ట్ 2024 అనేటువంటి మీటింగ్ని ఏర్పాటు చేసి దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ మీటింగ్ని. అసలు ఏంటి ఈ డిఫెన్స్ కనెక్ట్ 2024 ఏంటి, దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారు? స్వదేశీ రక్షణ ఆవిష్కరణల కోసం. అంటే రక్షణ రంగానికి అవసరమైనటువంటివి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని తయారు చేసేటువంటి సంస్థలైనా ఆర్గనైజేషన్స్ అయినా ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం కోసం డిఫ్ కనెక్ట్ 2024 అనేది ఏర్పాటు చేశారన్నమాట.
సో ఈ ఆవిష్కరణ అనేవి వేరే దేశాలకు చెందినటివి కాదు, మన దేశంలో స్వదేశీయంగా కూడా మన రక్షణ శాఖ అవసరమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి ప్రోత్సాహం అనమాట. సో అసలు ఇట్లా డెఫ్ కనెక్ట్ 2024 అనేది మోడీ గారు 2018 నుంచి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. సో ఈ ఇయర్ కూడా ఈ డెఫ్ కనెక్ట్ 2024 అనేది రీసెంట్గానే జరిగిందనమాట. ఎందుకోసం అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి వస్తువుల్ని మన దేశంలోనే తయారు చేసుకోవాలి. కొత్త కొత్త టెక్నాలజీస్ని మన ఏవైతే ఇన్నోవేషన్స్ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా ప్రదర్శించడం అనేది ఈ డెఫ్ కనెక్ట్ 2024లో జరుగుతూ ఉంటుంది. అండ్ బిఎస్ఎఫ్. సో బిఎస్ఎఫ్ అంటే మనకు తెలుసు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫస్ట్ ఉమెన్ స్నైపర్గా సుమన్ కుమారి గారు ఎంపిక అవ్వడం జరిగింది. ఈమె ఒక సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఈమె స్నైపర్గా ఎన్నికైంది. ఆమె సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తుంది. బట్ ఫస్ట్ ఉమెన్ స్నైపర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే సుమన్ కుమారి గారు ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోకి తీసుకోవడం జరిగింది ఆమెని. INAS ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్. సో ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ 334 సీహాక్స్ అన్నాం. సో సీహాక్స్ అనేవి ఏంటంటే హెలికాప్టర్లు అనమాట. సో హెలికాప్టర్లు కొత్తగా మన దేశానికి వచ్చి మనం ఏ దేశం నుంచి కొనుక్కున్నామంటే USA నుంచి. USAకి మనం ఇంతకుముందే 2020 టైంలో 24 కొత్త ఈ యొక్క MH-60R అనేటువంటి హెలికాప్టర్లు కావాలి అని మనం అమెరికాకు ఆర్డర్ ఇచ్చాం. అందులో ఒక 6 సెట్ ఇప్పుడు రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ MH-60R అనేటువంటి హెలికాప్టర్లు అనేవి మన దేశం యొక్క ఆర్మీ అంటే నథింగ్ బట్ మన దేశం యొక్క నేవీలో ఎయిర్ డిఫెన్స్కి అవసరమైనటువంటి విధంగా ఈ హెలికాప్టర్లు అనేవి ఉపయోగించబోతున్నారు. అండ్ ఈ యొక్క హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు దీన్ని కమిషన్ చేశారంటే ఇండియన్ నేవల్ షిప్ గరుడాలో ఈ యొక్క కమిషనింగ్ చేయడం జరిగింది. ఎక్కడంటే కొచ్చి ప్రాంతంలో. ఈ యొక్క మీటింగ్ని ఎవరు చేశారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరు కండక్ట్ చేశారంటే మన చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అయినటువంటి R హరికుమార్ గారు ఈ యొక్క మీటింగ్ని అధ్యక్షత వహించారు. అండ్ ఈ సీహాక్ ఏదైతే ఉందో అది మల్టీరోల్ హెలికాప్టర్ అనమాట. ఈ మల్టీరోల్ హెలికాప్టర్ ఎందుకోసం అంటే యుద్ధం టైంలో అయినా లేదా ఎక్కడన్నా విపత్తు సమయాల్లో సముద్రంలో చిక్కున్నటువంటి వ్యక్తుల్ని కాపాడడం కోసం ఈ రక్షణ శాఖలో ఉన్నటువంటి హెలికాప్టర్లు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.